8వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తూ ఉన్నాం. దేవుని కంటే మనుష్యుని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాం. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాం. చాలా ఇప్పుడు దేవుని పెట్టారా, ఈ 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తే అసలు మనుష్యుడు ఏ పాటి వాడు అని చెప్పి దేవుడు మనుష్యులను జ్ఞాపకం చేసుకుంటానికి అసలు మనుష్యుడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు నరుడు ఏ పాటివాడు అని చెప్పి దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా, వినండి దేవుని బిడ్డ, దేవుని కంటే కొంచెము తక్కువగా చేశాడు అంతే మనల్ని. ఆ కొంచెం నాకు తెలిసి ఎక్కడ అనుకుంటున్నానంటే, మనిషికి ప్రాణం తీయటం తెలుసు కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించడం తెలియదు. అంతకు మించి మనిషి దాదాపుగా అన్ని పనులు చేయగల శక్తి కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవు మనుష్యులను జ్ఞాపకం చేసుకుంటానికి మనుష్యుడు అసలు ఏ పాటి వాడు, మనుష్యుడు ఏ పాటివాడు, చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తే అసలు మనకి ఏదైనా ఏమైనా ఎంతైనా అర్హత ఉందా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకునే అంత అర్హత మనకు ఎవరికి కూడా లేదు. ఆ స్థాయి కూడా మనకు లేదు. మనం కేవలం చిన్న నలుసులే. మనం కేవలము చిన్న నలుసులు అంతే. మనం అనుకోవచ్చు 6 అడుగులు ఉన్నాను, 5 అడుగులు ఉన్నాను కదా, అలా అనుకోవచ్చు ఎత్తు. కానీ ఒకసారి విమానం ఎక్కిన తర్వాత నువ్వు కింద ఉంటావు, విమానంలో ఉన్నాడు పైన ఉంటాడు, నువ్వు ఎలా కనిపిస్తుంది తెలుసా? ఎంత ఉంటుందో తెలుసా? ఇంతే ఉంటావు. దేవుని బిడ్డలారా, అది మన స్థాయి. అది కేవలం నలుసు లాంటి వాళ్ళు. మన దేవుని ముందు మనం అందరూ కూడా చాలా నలుసు లాంటి వాళ్ళం. ఏ పాటి వాడు అసలు నరుడిని జ్ఞాపకం చేసుకుంటే నరుడు ఏ పాటి వాడు అయినా సరే దేవుడు ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మనకు అటువంటి స్థాయి లేదు, అంతటి ర్యాంకు లేదు, అంతటి పొజిషన్ లెవెల్ లేదు. నరులను అయినా సరే ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయంలో 26వ వచనం మనం చూస్తున్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, మనలో ఆయన పోలిక ఉంది. హల్లెలూయా చెప్పండి. మనలో దేవుని యొక్క స్వరూపము, ఆయన పోలిక ఉంది. కాబట్టి ఆయన ఎంత దూరంలో ఉన్నా సరే భూమి మీద ఉన్నటువంటి మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, ఎగ్జాంపుల్, మీరు దూర ప్రాంతం వెళ్ళారు, ఇంటి దగ్గర మీ బిడ్డలు ఉన్నారు. చెప్పండి, మీ ప్రాణం అంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది మా బిడ్డలో? ఇంటి దగ్గర ఉన్నారు బిడ్డలో. మీరు దూర ప్రాంతం ఏదో పని మీదో ఏదో ప్రయాణం చేసిన ఏదో మొత్తం ఏదో ఫంక్షన్కో ఏదో పని మీద వెళ్ళారు. మీ ప్రాణం అంతా చెప్పండి ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర ఉన్న బిడ్డల మీద ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఇంటి దగ్గర ఉన్న బిడ్డల మీద ఎందుకు ఉంటుంది ప్రాణం? ఏమా శిరీష చెప్పాలి, జ్యోతి చెప్పాలి. బిడ్డల మీద ఎందుకు ఉంటుంది అమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా, నాకు తెలుగు వచ్చు. చెప్పండి అమ్మా. కడుపును పుట్టినవారు కాబట్టి, ప్లస్ పోలిక రూపం ఉంది కాబట్టి కదా, పేగు దించుకొని పుట్టినోళ్ళు కాబట్టి, లేదా రక్తం పంచుకొని పుట్టినోళ్ళు కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి కారణాలు.
కాబట్టి నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే ప్రాణం అంతా కూడా ఇంటి దగ్గరున్న బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆకాశమందు ఉన్నా సరే, మనము భూమి మీద ఉన్నా సరే, మనం ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకాలలో ఉన్నాం. దేవుని జ్ఞాపకాలలో మనం ఉన్నాం. దేవుడు నిరంతరము మనలను చెప్పండి జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనము క్షేమంగా ఉంటూ ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన అవకాశాలు మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. క్షేమంగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన దానికి బదులుగా దేవునికి దూరం అవుతూ ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి. ప్రతి దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూస్తున్న మరి ఒక మాట ఇక్కడ ఏముందండి, నరుడు లేక మనుష్యుడు కొంచెము తక్కువ వానిగా ఉన్నాడు. కొంచెము తక్కువ వానిగా దేవుడు వాడిని చేశాడంతే. ఆయన పోలిక ఉంది, ఆయన స్వరూపం ఉంది. కొన్నిసార్లు చూడండి, ఎవరన్నా మనకి ఏదైనా మేలు చేసి అచ్చం దేవుడిలాగా వచ్చి మనల్ని ఆదుకున్నాడు అంటాం. అచ్చం దేవుడిలాగా వచ్చి మనల్ని ఆదుకున్నాడు అంటూ ఉంటాం. ఆ పోలిక, ఆ స్వరూపము మనలో ఉంది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు నిరంతరం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాడు అంతే. ఎబ్రీ పత్రికలో మరి ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఎబ్రీ పత్రికలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, ఇక్కడ చక్కటి మాట మాట్లాడుతూ, ఎబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనం, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసేటివి. చాలు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసేటివి. కొంచెము తక్కువ. ఎవరికంటే? దేవదూతల కంటే మన స్థాయి తక్కువ. దేవదూతల కంటే మన స్థాయి ఎంత తక్కువ అంటే ఎంత? కొంచెము తక్కువ అని ఉంది. ఇంత లేదు అక్కడ. కొంచెము తక్కువ వానిగా చేసితివి అని ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డరా, ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనం చేసే పనులు మనం చేసుకుంటూ అన్నీ దేవుడు చేస్తాడులే, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయకూడదు. అన్నీ దేవుడు చేస్తాడులే, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయొద్దు. మనకి బాగా నోటెడినటువంటి ఒక కొటేషన్ ఒకటి ఉంది, నారు పోసినోడు నీరు పోయడా అనేసి. ఖచ్చితంగా ఆయన నారు పోసింది ఆయనే, నీరు కూడా చెప్పండి ఆయన పోస్తాడు. అలాగనేసి మనం దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చేస్తాడులే అనేసి మనము వదిలేసి కదా ఇంట్లో కూర్చోకూడదు. దేవుడు చెప్పినది ఖచ్చితంగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. కొంచెము తక్కువ వానిగా నిన్ను చేశాడంతే. సామెతల గ్రంథంలో ప్రతి దేవుని బిడ్డరా, సామెతల గ్రంథంలో మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సామెతలు 12వ అధ్యాయంలో 24వ వచనం, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. చాలు. నువ్వు ఏలాలంటే, నువ్వు ఏదైనా చేయాలంటే శ్రద్ధగా పనిచేయాలి. ఇది దేవుడు పెట్టిన నియమాల్లో ఒక నియమం. ఇది 6 దినాలు చెప్పండి, 6 దినాలు నీవు కష్టపడు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. 6 దినములు నువ్వు కష్టపడి పని చెయ్యవలెను అని చెప్పాడు. ప్రతి దేవుని బిడ్డనా, నువ్వు కష్టపడకుండా, నువ్వు శ్రద్ధగా ఏ పని చేయకుండా దేవుడు చూసుకుంటాలే అని కూర్చోవటం, అలా ఉండటము, అది మనకు న్యాయమా? అది కరెక్టేనా అంటే కానే కాదు. కృషి ఉంటే మనుషులు ఏమవుతారంట? ఋషులు అవుతారు. అంటే నువ్వు కృషి చెయ్యాలి, నువ్వు ఖచ్చితంగా కృషి చెయ్యాలి. దేవుడు చూసుకుంటాడులే అనేసి నువ్వు అజాగ్రత్తగా ఉంటే, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే,
దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. దేవుని వాక్యం ఏముంటుందండి? శ్రద్ధగా పని చేయండి అని చెప్తూ ఉంది. పనిచేసే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధగా పనిచేయని అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొంచెము తక్కువ వానికి దేవుడు చేశాడంతే. నిన్ను దేవుడు మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఈ భూమి మీద బ్రతకడం కోసము సరిపడంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనిషికి. ఆకాశాలు దాటి వెళ్తున్నాడు పైకి, ఆకాశాలు దాటి పైకి వెళ్తున్నాడు కదా. నాసా అని లేకపోతే సెట్ల రకరకాల వ్యోమగాములని పేర్లు మనం వింటూ ఉన్నాం. అంత దూరంలోకి వెళ్ళి కదా అక్కడ ప్రయోగాలు చేసి పరిశోధనలు చేసి భూమి మీదకి తరంగాలు పంపించి ఈనాడు మనిషి ఎంతగా డెవలప్ అవుతున్నాడంటే అంతగా డెవలప్ అయ్యాడు. అంటే దేవుడు మనిషికి కావలసిన అంత జ్ఞానం ఇచ్చాడు. ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం ఇచ్చాడు. ప్రతి దేవుని పుట్టారా, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఏం చేయాలి చెప్పండి? తగు విధముగా తగిన రీతిలో నీకు ఉపయోగపడే విధంగా దాన్ని వాడుకోవాలి. నువ్వు వాడుకోకుండా దేవుడు చూసుకుంటారని చెప్పేసి ఎదురుగా వస్తా లారీకి ఎదురుగా వెళ్తే ఎట్లా చెప్పండి? లారీ ఎదురుగా వస్తూ ఉంది, దానికి ఎదురుగా వెళ్ళి దేవుడు నువ్వు చూసుకుంటావు కదా, నీకు సమస్తం సాధ్యమే అని ఎదురుగా వెళ్తే ఏమవుద్ది? ఖచ్చితంగా అందులో మన నిర్లక్ష్యము కదా, భయం లేనితనం కనబడుతూ ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక మనం చూస్తున్నాం, శ్రద్ధగా పని చేయండి. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు. దేవుని వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా అనేక విధాలుగా పనిచేస్తాను. ఈ భూమి మీద నువ్వు ధనవంతుడు అవ్వాలన్నా పేదవాడు అవ్వాలన్నా అది నీ చేతుల్లో కూడా ఉంది. అది నీ చేతుల్లో కూడా ఉంది. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో, సోమరి చేమల యొద్దకు వెళ్ళమో, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునమో. చాలమ్మ, సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అంటున్నాడు. ఎందుకు చెప్పండి? చీమ ఎంత జీవి? చాలా చిన్న జీవి, కానీ అది శ్రమజీవి. హలోలు చెప్పండి. చిన్న జీవి, శ్రమజీవి. మొన్న ఈ మధ్యన ఒక ఫేస్బుక్లోనో వాట్సాప్లో ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. అది నాకు వచ్చింది. ఒక చిన్న కాలువ మీద చీమలో వంతెన కట్టుకున్నాయి. చిన్న కాలువ మీద చీమలో వంతెన కట్టుకున్నాయి. అది చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో. ప్రతి దేవుని బిడ్డలారా, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాము. 9వ వచనంలో, సోమరి ఎందాక పండుకొని ఉందవో, ఎప్పుడు నిద్రలేచెదవో, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందవు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి అంటే కరువు నీ యొద్దకు వచ్చును. ప్రతి దేవుని బిడ్డలారా, సోమరి చేసే పని ఏంటి అంటే చెప్పండి, ఏం పని చేస్తాడట? నిద్రపోవటం. నిద్రపోవటం కూడా ఇంగ్లీష్లో పనే, వర్క్. ఈ స్లీపింగ్ అంటాం. ఈ స్లీపింగ్ అంటే ఇంగ్లీష్లో యాక్షన్, వెర్బ ఫామ్. అది స్లీపింగ్, అది కూడా వాడికి ఒక పనే. క్లాస్ టీచర్ అంట క్లాస్లోని పిల్లలను ఒక క్వశ్చన్ అడిగిందంట, అరే మీలో ఎంతమంది సోమరులు ఉన్నారో చేతులు ఎత్తంటారు అనేసి. అందరూ చేతులు ఎత్తారంట. అసలు ఒకడు చేయట్లేదంట. ఎరా నువ్వు ఎందుకు చేయట్లేరా, నువ్వేమైనా సురుగ్గా ఉన్నా? కాదు మేడం, నేను చెయ్యి కూడా ఎత్తనన్నాడు. మీకు అర్థం కాల అంటే వాడు చెయ్యి ఎత్తడానికి కూడా వాడు సోమరంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కొంచెము తక్కువ వానికి చేశాడు అంతే. దేవదూతల కంటే కొంచెము తక్కువ వానికి చేశాడు. నువ్వు ధనవంతుడు అవ్వాలన్నా దరిద్రుడు అవ్వాలన్నా అది నీ చేతుల్లో కూడా ఉంది. సరే, నువ్వు పని చేస్తూ ఉన్నావు, ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కానీ ఫలితం కనబడకపోవచ్చేమో. కానీ నీ మట్టుకు నీవు ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా, చేస్తున్నావా లేదా, నిరంతరం కృషి చేస్తున్నావా లేదా అనేది ఖచ్చితంగా ఆత్మ పరిశీలన అవసరం. ఎందుకంటే దేవుడు నిన్ను దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేశాడు. దేవుడు చూసుకుంటాలే అనేసి అన్నీ దేవుడి మీద పెట్టేసి దేవుడి మీద నెరవేయొద్దు. దేవుడి మీద నెరవేయద్దు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. దేవుడు తనిచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అండి, నువ్వు కష్టపడి 6 దినములు పనిచేయ అంటాడు. ఒకరోజు పనిచేసి 6 రోజులు సెలవు తీసుకుంటే మీకు అర్థం కాదా? ఒకరోజు పనిచేసి 6 రోజులు సెలవు తీసుకుంటే దేవుని పెట్టారా? ఖచ్చితంగా దేవుడు నీకు ఏది చెప్పాడో అది చేస్తే దరిద్రము నీకు దూరంగా పారిపోతాయి. ఆమె చెప్పిన గట్టిగా హల్లెలూయా. దేవుడి మీద జ్ఞానం అయ్యొద్దు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. మనం అంటూ ఉంటాం, నీ రెక్కలే నీకు చుట్టాలంట, నీ రెక్కలే నీకు చుట్టాలంట. దేవుని బిడ్డలారా, నీకు దేవుడు కావలసినంత జ్ఞానాన్ని, వివేచన శక్తిని, రెక్కల బలాన్ని నీకు ఇచ్చాడు. రెక్కలు దేవుడికి రెక్కలు ఎందుకు ఇచ్చాడు అంటే చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? కష్టపడి పనిచేయి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకో. జ్ఞానమా, తెలివా, వివేచన శక్తి, బుద్ధి బలమా, ఖండబలమా, దేవుడికి ఏది ఇచ్చాడో ఖచ్చితంగా దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు కొంచెము తక్కువవాడు అంతే, ఎక్కువ కాదు. దేవదూతల కంటే కొంచెమే నువ్వు తక్కువ. దేవుని పిల్లరా, మనం చూస్తున్నాం 9వ వచనంలో, సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఏమంటాడు? ఇంకా కొంచెం పొద్దున్న లేపడానికి ఏం చేస్తాడు? ఏమంటాడు? కొంతమంది నిద్ర లేపుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీకు అర్థం కాల. అవునా? నిద్ర లేపితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. హ్యాపీనా కోపం అమ్మా? ఒక్కసారి కదా, కొంతమంది నిద్ర లేపితే ఒక్కసారి అసలు అమాంతంగా వచ్చేస్తుంది కోపం, అమాంతంగా వచ్చేస్తుంది. ఇక పక్కన రెండోసారి లేపాలంటే భయపడే అంత పరిస్థితి ఉంటుంది ఇళ్ళలో. రెండోసారి లేపాలంటే ఇక భయమేక. ఏంటంటే ఎందుకంటే లేస్తే ఏమైనా అంటాడేమో, కొడతాడేమో భయం. దేవుని బిడ్డరా, నిద్రపో, కానీ దరిద్రం వచ్చే అంతగా నిద్రపోవద్దు. దరిద్రానికి వారసుడు అయ్యేంతగా పడుకోవద్దా. దరిద్రానికి వారసుడు అయ్యేంతగా ఉండొద్దు. దేవుడు నీకు ఎంత మట్టుకు అవకాశం ఇచ్చాడో అంత మట్టుకే. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన బలాన్ని, నీకు ఇచ్చిన శక్తిని నిద్ర కోసం వాడబాకు. అర్థమవుతుందన్నా అని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇంకా కొంచెము నిద్రించేదను, కొంచెము కొనికెదను, కొంచెము నిద్రించేదను, ఇంకా కొంచెము కొనికెదను, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదని నువ్వు అనుకొని చూడవు. అయితే ఇక్కడే ఉంది, దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకొచ్చును. చెప్పండి, దేవుడు కారణం నీ సోమరితనం కారణం? చెప్పండి, దేవుడు కారణం కాదు. నీకు దరిద్రం వచ్చిందంటే దేవుడు కారణం కాదు, నీలోని సోమరితనమే. దేవుని బిడ్డరా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని భూమి మీద సద్వినియోగం చేసుకుంటే నీ జన్మ ధన్యమే, మన జన్మ ధన్యమే. ద్వితీయోపదేశ ఖండము దేవుని బిడ్డరా, మరి కుమారుడు మనం చూస్తున్నాం 28వ అధ్యాయంలో 8వ వచనము, 28:8. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో, ప్రయత్నములు దేవుని బిడ్డరా, నీవు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక ప్రయత్నం ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఒక ప్రయత్నము ఫెయిల్యూర్ అవ్వచ్చు, కానీ నువ్వు నిరుత్సాహపడకూడదు. మరొక ప్రయత్నం చేయి. నీకు దేవుడు మరొక దినం ఏ విధంగా ఇచ్చాడో ఈరోజు అయిపోద్ది, మళ్ళీ తెల్లవారితే ఇంకో రోజు వస్తుంది. దేవుడు నీకు మరొక దినం ఇచ్చాడంటే మరొక ప్రయత్నం చేయటము ఆరంభించు, అంతేకాని ఆపొద్దు అని అర్థం. మనం తయారు చేసిన వస్తువు ఒకటి కంప్యూటర్, మనం తయారు చేసిందే.
మనిషి తయారు చేసిన దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానం బట్టి కంప్యూటర్ తయారు చేసుకున్నాడు. కొన్నిసార్లు కంప్యూటర్లో పని అవ్వకపోతే, అది ఫెయిల్ అయితే కింద ఒక ఆప్షన్ వస్తుంది. ఏ ఆప్షను? ట్రై అగైన్. మళ్ళీ ప్రయత్నించో. మళ్ళీ ట్రై చేసావు, మళ్ళీ ఫెయిల్యూర్ అయింది, అన్సక్సెస్ఫుల్ వస్తుంది, మళ్ళీ కింద మళ్ళీ ట్రై అగైన్. ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయకుండా ఊరికినే కూర్చోవద్దు. నీ జ్ఞానాన్ని మరుగు చేసుకోవద్దు. నువ్వు ప్రయత్నం చేయకుండా డైరెక్ట్గా దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను దీవించడం గుర్తుపెట్టుకో. డైరెక్ట్గా దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను దీవించడం. నీకు దేవుడు ఎందుకు ఇచ్చే జ్ఞానము? దేవుడు నీకు ఎందుకు ఇచ్చే జ్ఞానము? ప్రయత్నం చేయి, కష్టపడు, ప్రయత్నం చేయి. దేవుడు నీకు చేతులు ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? నువ్వు ప్రయత్నం చేయటం కోసమే. బహుశా ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చుంటే, కడుపులో నీళ్ళు కదలకుండా ఇంట్లో పడుకుంటే కొంచెం మనిషి కొంచెం నునుపుగా తేలుతుంది, కానీ తర్వాత మాత్రం దరిద్రం కదా తాండవేస్తూ ఉంటుంది. మనిషికి నునుపుగా తేలవచ్చు అంతే. దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నువ్వు ప్రయత్నం చేయకపోతే ఆజ్ఞ రాదు, దీవెన రాదు. ఎప్పుడు ఆజ్ఞ వస్తుంది? నువ్వు ప్రయత్నం చేసినప్పుడు. ఆజ్ఞ ఎందుకు వస్తుంది? ఏమని వస్తుంది? దీవెనలన్నీ ఆ ఇంటి మీద నిలిచి ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దీవెనలకు ఆజ్ఞాపిస్తాడు. ఆశీర్వాదములారా మీరు వెళ్ళి ఆ గృహం మీద నిలిచి ఉండండి అని ఆజ్ఞాపిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు కొంచెమే తక్కువ వాడివి. దేవదూతల కంటే నువ్వు కొంచెమే తక్కువ వాడివి. కొంతమంది శాస్త్రవేత్తలు ఈరోజు చాలా గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు తెలుసా? బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు వారి యొక్క హృదయాన్ని తెరిచాడు, వారి యొక్క మనస్సును తెరిచాడు. ఒక వ్యక్తి అంటాడు, బైబిల్ నన్ను వెలిగించింది, నేను బల్బు వెలిగించా అన్నాడు. ఎవరతను? థామస్ ఆల్వా ఎడిసన్. బైబిల్ నన్ను వెలిగించింది, నేను బల్బు వెలిగించా అన్నాడు. ఎందుకు పనికిరావు అన్న వ్యక్తి మోటార్ వాహనాన్ని తయారు చేశాడు, ఇంజిన్ తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? టీచర్లు కూడా అతన్ని తిట్టారు. ఏమని? అరే వీడికి చదువు రాదురా, వీడికి ఏం అప్పదం, వీడు ముద్దోడ్రా అన్నట్టుగా తిట్టారు. ఇక ఇంట్లో ఉండి అమ్మ పక్కన కూర్చునేవాడు, అమ్మతో మాట్లాడుతూ అట్లా కాలక్షేపం చేస్తున్న టైంలో అమ్మ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ ఉంటే, ఈ కొండ పొయ్యి పెడితే ఆ పైన ఉన్న రేకు కింద ఉన్న వేడికి ఆ సెకకు ఆ రేకు కదులుతూ ఉంది. ఆ పైన ఉన్న ఆ రేకు కదులుతూ ఉంటే అప్పుడు వచ్చిన ఆలోచన, ఇట్లా రేకు అంటే కింద వేడి తగులుతూ ఉంటే పైన రేఖ కదులుతూ ఉందంటే దీని నుంచి ఏదైనా మనం చేయొచ్చు. అప్పుడు వచ్చిందంటే అతనికి ఆలోచన. ఆ విధంగా ఆ రోజున తనకున్న ఆలోచనకు పని చెప్పాడు. దేవుడు అతనికి ఇచ్చిన ఆలోచనకి పని చెప్పాడు. ఈ రోజున ప్రపంచం అంతా ఆయన కనిపెట్టిన ఆ మోటార్, ఆ ఇంజిన్ ద్వారా ఈరోజు ప్రపంచంతో ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఈ భూమి మీద పుట్టించాడంటే ఖచ్చితంగా నీకు ఏదో ఒక తలాంతు నీలో దాచి ఉంచాడు. ఏదో ఒక తలాంతు దాచి ఉంచాడు. దాన్ని నువ్వు బయటిది దాన్ని దాచిపెట్టద్దు. దాచిపెట్టినాడు ఏవాడు? తలాంతు దాచిపెడితే సోమరివైనా చెడ్డదాస్తుడు అన్నాడు. అంతే, సోమరివైనా చెడ్డదాస్తుడా అన్నాడు. దేవుని బిడ్డలారా, తెల్లారింది, లేచాం, తిన్నాం, అమ్మయ్య ఈరోజు గడిచిపోయింది అనుకుంటూ ఉంటే అందులో ఏం లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం వ్యర్థంగా పోద్దంతే. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ చాలా విలువైంది, చాలా స్వల్పం అది, కానీ చాలా విలువైంది. దేవుని బిడ్డలారా, నిరంతరం నువ్వు ప్రయత్నం చేయి. నీ ఆలోచనకు పొదను పెట్టు. దేవుడు నీకు ఇచ్చిన బుద్ధికి, దేవుడు నీకు ఇచ్చిన ఆలోచనకు, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానానికి, వివేచన శక్తికి పని పెట్టు. డోంట్ టేక్ ఇట్ లైట్గా తీసుకోవద్దు. కొంచెమే నువ్వు తక్కువ వాడి. దేవదూతల కంటే కొంచెం నువ్వు తక్కువ వాడి. పక్షిని చూసి మనిషి విమానం కనిపెట్టాడు. హలో చెప్పండి. పక్షిని చూసి మనిషి విమానం కనిపెట్టాడు, షిప్పులు తయారు చేశాడు.
ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళకి కాదు, దేవుడు నీకు కూడా జ్ఞానం ఇచ్చాడు. నీవు కూడా ఏదో ఒకటి ఏదైనా చేయాలి. అంటే నేను శాస్త్రవేత్తను అవ్వమని చెప్పట్లా, కానీ ఖాళీగా ఉండొద్దు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఖాళీగా ఉండొద్దు అని జ్ఞాపకం చేస్తున్నా. అలాగని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అంతగా దేహాన్ని ఇబ్బంది పెట్టమని చెప్పట్లా. నీకు ఆరోగ్యం ఉండాలి, దేహం కదా, దేవుడు నీకు ఆ దేహాన్ని ఇచ్చాడు. ఎందుకు? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు ఏ పని అని చేయగలవు. ఆరోగ్యం పోతే ఏ పని చేయలేవు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా సరే దానిని నీ కుటుంబ క్షేమం కోసం, నీ క్షేమం కోసం, నీ డెవలప్మెంట్ కోసం దాన్ని వాడుకోవాలి. దేవుడికి ఇచ్చాడని. యోసేపు ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఆదికాండంలో ప్రతి దేవుని బిడ్డరా ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 39వ అధ్యాయంలో 39వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడి దేని గురించియో విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. చెప్పండి, దేవుడు ఎప్పుడు సఫలం చేశాడు? దేవుడు ఎప్పుడు సఫలం చేసెను? అతడు చేసినప్పుడు. అతడు చేయకుండా కూర్చుంటే, దేవుడు చూసుకొని కూర్చుంటే కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యెహోవా సఫలమగునట్లు చేసెను. అతడు చేయకపోతే లేదు. అక్కడ సఫలత అనే మాట లేదు, అంత విఫలతే. దేవుడు ఎందుకు ఎప్పుడు సఫలం చేశాడు అంటే అతడు చేసినప్పుడు. ప్రతి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండంలో మీకు మరి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. దేవుడు మిమ్మల్ని పుట్టించినప్పుడే దేవుడు మీకు ఒక వరం ఇచ్చాడు గిఫ్ట్గా. దేవుడు మిమ్మల్ని పుట్టించినప్పుడే, మీరు ఈ భూమి పుట్టినప్పుడే దేవుడు మీకు ఇచ్చిన అమూల్యమైన గిఫ్ట్, ఒక వరం ఏంటి అంటే, చదవండి, కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. హల్లెలూయా. మీకు సామర్థ్యమును కలుగజేశాడు ఆయన. ఎబిలిటీ. నా వల్ల కాదు అనే మాట తీసి పక్కన పెట్టాలి. నేను చెయ్యగలను, నేనెందుకు చెయ్యలేను, నేను చెయ్యాలి అనేటువంటి రోషము ప్రతి ఒక్కరూ రావాలి. మనం చూస్తున్నాం, మీరు భాగ్యము సంపాదించుకుంటకై ఏం కావాలి చెప్పండి? ఏం సంపాదించుకోవాలన్నా? భాగ్యము. భాగ్యం అంటే ధనము, సంపద అనుకోవచ్చు. మీరు ఏ విధంగా ఎలా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. మీరు భాగ్యము సంపాదించుకుంటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయన. మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఎబిలిటీ, కావలసిన బలాన్ని, శక్తిని ఇచ్చేది కూడా ఆయనే. అన్నికి ఇచ్చాడు, నీకు సామర్థ్యమునిచ్చాడు. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. సామర్థ్యము నా వల్ల కాదు అనే మాట కాదు. నువ్వు చేయగలిగిన పని, నీ చేతికి వచ్చిన పని, బైబిల్ చెబుతోంది, శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు దరిద్రం జయిస్తావు. హల్లెలూయా చెప్పండి. నువ్వు దరిద్రం జయిస్తావు. నువ్వు దరిద్రం జయించు ముందో. నువ్వు దరిద్రం జయిస్తే నువ్వు గెలిచినట్టే. పేదరికం నువ్వు జయించినట్టే నువ్వు. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని తగు విధంగా నువ్వు వాడుకో. దేవుడు నీకు ఇచ్చాడు సామర్థ్యాన్ని. దేవుడు నీకు సామర్థ్యమునిచ్చాడు. తగిన విధంగా, వాక్యానుసారంగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ అని వాడుకుంటే ఖచ్చితంగా ఆ సామర్థ్యానికి తగిన విధంగా మీరు భాగ్యమును సంపాదించుకుంటారు. హల్లెలూయా. నువ్వు ధనవంతుడు అవ్వాలన్నా నీ చేతిలో ఉంది, దరిద్రుడు అవ్వాలన్నా అది నీ చేతిలో ఉందని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, మీకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయన.
మీరు తల్లి గర్భంలోకి వెళుతున్నప్పుడే, ఎప్పుడు తల్లి గర్భంలో చెప్పండి, ఎప్పుడు వెళ్ళారు? నలుసు, చిన్న నలుసు. మీరు తల్లి గర్భంలోకి వెళ్తూ ఉన్నప్పుడు మీరు అప్పుడే లోపలికి ఈదుకుంటూ, మీరు ఫేస్బుక్ యూట్యూబ్ చూడండి, ఆ కణాలు ఎలా వెళ్తా ఉంటాయో అవి దాటుకుంటూ ఎలా వెళ్తామని చూడండి. అంటే దేవుడు మీకు అప్పుడే కావలసిన సామర్థ్యాన్ని మీకు ఇచ్చాడు. దేవుడు మీకు సామర్థ్యం ఇచ్చాడు కనుకనే మీరు ఈ భూమి మీద ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు సామర్థ్యం ఇచ్చిన తర్వాత ఆ సామర్థ్యాన్ని, ఆ ఎబిలిటీ ఏదైతే ఉందో దానిని మీరు చక్కగా వినియోగించుకోండి. అర్థమవుతుంది అన్నాను వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. మరి ఒక మాట మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డరా, ద్వితీయోపదేశకాండంలోనే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో 28వ వచనం, నీ దేవుడనే యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఇంతకుముందు మనం చదువుకున్న మాట ఏంటి? నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించును. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక మనం చూస్తున్నాం, నీవు చేయు నీ చేతి పని అంతటిలో, చేతి పని. అందుకని వెనకటి రోజుల్లో పెద్దలు అనేవాళ్ళు, చదువు లేకపోయినా చేతి పని ఉంటే ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చే అనేవాళ్ళు. చదువు లేకపోయినా చేతి పని ఉంటే ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చే అనేవాళ్ళు. ప్రే దేవుని బిడ్డలారా, దేవుడు నీకు చక్కటి ఆరోగ్యవంతమైన చేతులు ఇచ్చాడు. నీ చేతులకు నువ్వు పని చెప్పాలి. నీ చేతులకు నువ్వు పని చెప్పాలి. మనం చూస్తున్నాం, నీ దేవుడనే యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును, నిన్ను ఆశీర్వదించును. నీకు బాగుపడాలి అనే ఆశ ఉండాలి, కానీ నీకు బాగుపడాలి, పైకి రావాలి, డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి, గొప్పవాడవ్వాలి అనే ఆశ ఉంటే ఖచ్చితంగా దానికి తగిన ఆశీర్వాదము నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. నువ్వు ప్రయత్నం చేయి. నీవు నీ చేతి పనిని, అంటే నీ చేతులకు పని చెప్పు, ఖాళీగా ఉంచొద్దు. ఎలాగో వృద్ధుడు అయిన తర్వాత కదా, చెప్పండి, పని చేస్తారా? చేయలేము. వృద్ధుడు అయిన పని చేయలేవు. దేహంలో ఎముకలు పుష్టిగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి దేవుని బిడ్డరా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఒకరోజు పనిచేసి, 2 రోజులు పనిచేసి, 5 రోజులు ఖాళీగా ఉండటమో, 3 రోజులు ఖాళీగా అలా కాదు. నిరంతరం నువ్వు కొంచెమే తక్కువ వాడు, అంతే. దేవదూతల కంటే కొంచెము నువ్వు తక్కువ వాడు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కావలసినంత శ్రేష్టమైన జ్ఞానం నీకు ఇచ్చాడు, ఆరోగ్యం నీకు ఇచ్చాడు, బుద్ధిని నీకు ఇచ్చాడు, కంటి చూపు నీకు ఇచ్చాడు. కొంచెమే నువ్వు తక్కువ వాడు, అంతే. నాదేముంది, నాది అయిపోయింది అని ఎప్పుడు అనుకోవద్దు. నాదేమైంది, నాకు అంత అయిపోయింది అనుకోవద్దు. దేవుడు నీలో సామర్థ్యం దాచి ఉంచాడు. దేవుడు నీలో సామర్థ్యమును దాచి ఉంచాడు. నువ్వు దాన్ని బయటది. ఒక వయసు దాటిన తర్వాత దాని విలువ నీకు తెలిసేసరికి అవకాశాలు చేజాడిపోతే అప్పుడు ఏడుస్తూ ఉండాలి. నేను అనుకుంటూ ఉంటా, కొంతమందికి చాలా ఇష్టం ఎందుకు పెరుగుతాయి అంటే, ఎందుకు తెలుసా? నేను అనుకుంటా, నా వ్యక్తిగతంగా అనుకుంటా, కొంతమందికి చాలా ఇష్టం ఎందుకు పెరుగుతాయండి, చెయ్యాల్సిన టైంలో పని చేయకుండా, చేయలేని టైంలో చెయ్యాలని ఆశ ఉన్నా సరే ఆరోగ్యం సహకరించదు, అందుకు చాదస్తు పెరిగిద్దాం అనుకుంటా. అర్థం కాలే మీకు? చెయ్యాలి అనుకున్న టైంలో చేయక, చేయలేని టైంలో చెయ్యాలని ఆశ ఎక్కువై కానీ చెయ్యలేక, అప్పుడు నేను అనుకుంటా మనిషికి చాదస్తు ఎక్కువైద్దాం. ప్రతి దేవుని బిడ్డరా, అటువంటిది నీకు దూరం అగునుగాక.
ప్రతిదినము దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదినము విలువైందే, ప్రతిదినము శ్రేష్టమైంది. నీవు దాన్ని చక్కగా వినియోగించుకుంటే ఖచ్చితంగా ప్రతిదినము నీకు మేలుకరంగానే ఉంటుంది. నువ్వు చేయాల్సి నువ్వు పని చేయి. దేవా, ఈరోజు నేను ఈ పని చేస్తున్నానయ్యా, నాకు సహాయం చేయి అడుగు. ఈరోజు నేను ఈ పని చేస్తున్నాను, నాకు సహాయం చేయి. నేను ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నాను, నాకు సహాయం చేయి. దేవుని చిత్తానుసారం నువ్వు అడుగు, ముందుకు పోయి నువ్వు ప్రార్థన చేసి నువ్వు పని చేస్తూ ఉండు, ప్రయత్నం చేస్తూ ఉండు. ఒక ప్రయత్నం ఫెయిల్ అవ్వచ్చు, 2 ప్రయత్నాలు ఫెయిల్, కానీ ఖచ్చితంగా నీవు సక్సెస్ అవుతావు. ఒక ప్రయత్నం ఫెయిల్ అయిందంటే అసలు నాకు ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవుతుంది అనుకోవద్దు, ఏది కూడా నాకు సక్సెస్ అయ్యింది అనుకో, అలా అలా ఫీల్ అవ్వద్దు. ఏది ఒక్కటి కూడా నాకు సక్సెస్ అవ్వట్లేదు, అంత ఫెయిల్యూర్ అవుతూ ఉంది, అలా నిరుత్సాహపడద్దు. దేవుని బిడ్డ, నువ్వు పని చేస్తూ ఉండు. ఖచ్చితంగా నువ్వు చేసే పని ఒకటి ఫెయిల్యూర్ ఏంటంటే ఒక అనుభవం నీకు వస్తుంది. ఫెయిల్యూర్ అయ్యాను, సక్సెస్ అవ్వట్లేదు అని నువ్వు నిరుత్సాహపడే కంటే కూడా దాని ద్వారా ఏదో ఒక కొత్త అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని నేర్చుకో. చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద అవకాశాలు చేజారిపోయేలా చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద అవకాశాలు అలా చేజారిపోతూ ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లు. సరే, ఒకసారి పొరపాటు జరిగింది, చేజారిపోయింది, నీ ప్రయత్నం ఫెయిల్యూర్ అయిపోయింది. దాని ద్వారా ఒక అనుభవం నేర్చుకో, ఒక అనుభవం తెచ్చుకో. నీ జీవితము అనుభవాల పుస్తకంగా మారిపోవాలి. హల్లెలూయా చెప్పండి. నీ అనుభవాలు నీ బిడ్డలకు ఉపయోగపడతాయి. నీకే అనుభవం లేకపోతే నీ బిడ్డలకి అక్కడికి వస్తాయి అవి. నీకే అనుభవాలు లేకపోతే, నీకే ఆలోచన శక్తి లేకపోతే నీ బిడ్డలకు అవి ఎలా ఉపయోగపడతాయి? కాబట్టి నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో అనుభవాలు సంపాదించుకోవచ్చు. అనుభవాలు నేర్చుకోండి, అనుభవాలు అనుభవాలు నేర్చుకోవాలి. నీ మైండ్ పరిపక్వత దశకు రావాలి, మెచ్యూర్ అవ్వాలి, మైండ్ మెచ్యూర్ అవ్వాలి. వయసులో పెద్ద వ్యక్తి అయినంత మాత్రం కాదు, కానీ నీ మైండ్ మెచ్యూర్ అయినప్పుడే అది నీ ప్రక్కన ఉన్న వారికి, నీ కుటుంబానికి అవి ఉపయోగపడతాయి, అక్కడికి వస్తాయి. ఫెయిల్యూర్ అయిపోయినసి ఇక నా జీవితం అంతా ఫెయిల్యూరే, ఇక నా సక్సెస్ అవ్వదు అనుకోవద్దు. అనుభవాలు దేవుడు నీకు నేర్పిస్తున్నాడు అనుకో. హల్లెలూయా. అనుభవాలు నేర్చుకో. డిసప్పాయింట్ అవ్వటం కోసం కాదు. నువ్వు ఇంకొక మెట్టు ఎక్కాలంటే, ఇంకొక మెట్టు అనుకొని ఒక చక్కటి కొటేషన్ మీకు జ్ఞాపకం చేస్తాను. సింహం పంజా చెప్పాలంటే ఏం చేయాలి? 4 అడుగులు వెనక్కి వెయ్యాలంట. మీకు అర్థమైంది ఒకటి. హల్లెలూయా. సింహం ఎందుకు వెనకపోతే తెలుసా? ఓడిపోయి కాదు, ఫెయిల్యూర్ కాదు, భయమేసి కాదు. 4 అడుగులు వెనక్కి వేసిన పంజా వేయటానికి కావాల్సిన బలాన్ని సమకూర్చుకున్నది. ప్రతి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా ఫెయిల్యూర్ ఏంటంటే ఒక అడుగు వెనక్కబడినట్టు అనుకోవద్దు. ఒక అడుగు ఎందుకు వెనక్కబడిందంటే నువ్వు మరింత ముందుకు వెళ్ళడం కోసమే. నువ్వు మరింత ముందుకు వెళ్ళాలి. దేవుడు ఆ సామర్థ్యం నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నీవు కదా, నీ చేతి పనులు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొస్తాయి నీకు. నువ్వు చేసే నీ చేతి పనులు ఏవైతే ఉన్నావో ఖచ్చితంగా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము వస్తుంది. ఆశీర్వాదాలు మన సొంతమగును గాక. ఇంట్లో కూర్చొని కదా పేక మేళలు కట్టుకోవద్దు. గాల్లో ఏ మేళలు కడతారు చెప్పండి? పేక మేళలు కడతారు. ఒకడు పొలంలో వేయాలని చూశాడంట. ప్రతి దేవుని ఒకడు కోడి పిల్లల మంచాలను చూశాడంట. రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంట్లో పడుకుని ఆలోచన చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇంట్లో పడుకుంటే పొలంలో పంట పడిద్దా? ఒక కోడి పిల్ల పెంచుకుంటే ఆ కోడి పిల్ల మళ్ళీ గుడ్లు పెడితే, ఆ గుడ్లు మళ్ళీ కోడి పిల్లలు అయితే, మళ్ళీ అదైతే, మళ్ళీ అదైతే పెద్ద కోలఫారం అయిపోద్దా? అయితే ఇంట్లో పడుకుని ఇట్లా ఆలోచన చేస్తా ఉండే అయితే అవదు. నువ్వు చేయాల్సి నువ్వు చేయి, దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు. నువ్వు చేయవలసి నువ్వు చేయి, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి. కొంచెమేను తక్కువ అంతే. దేవదూతల కంటే కొంచెమేను తక్కువ. నీ బుర్రకు పొదలు పెడితే అపారమైన అవకాశాలు నీ ముంగిటికి వస్తాయి అంతే. ఆలోచన నీ బుర్రకు పొదలు పెట్టు. మన ఈ మధ్యన ఒక కొటేషన్ బాగా వచ్చింది. ఒక ఐడియా
జీవితాన్ని మార్చేస్తుందంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఐడియా జీవితాన్ని, ఐడియాలు జీవితాన్ని బాగు చేసే ఐడియాలు రావాలి. జీవితాలను బాగు చేసుకునే ఐడియాలు వస్తే ఖచ్చితంగా జీవితాలు బాగుపడతాయి. పేకాటికి వెళ్తే ఈరోజు ₹1,00,000 వస్తాయనేసి చెత్త ఐడియాలు ఉపయోగించుకుని వెళ్తే ₹1,00,000 వస్తాయేమో కానీ నీ జీవితంలో తృప్తి ఉండదు. ఎదుటోడి ఏడుపు ఉంటుంది, అంతే. పోగొట్టుకున్న ఏడుపు ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఆలోచన శక్తినిచ్చాడు, బుద్ధి బలం ఇచ్చాడు. అపోస్తలుల కార్యం మనం చూస్తున్నాం. అపోస్తలుల పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ అపోస్తలుల కార్యంలో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31 నుంచి చూద్దాం. చదవమ్మా. క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు. ఇప్పుడు మనం ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు? క్షేమంగా వెళ్ళి లాభం రా. కానీ అది అందరూ సాధ్యమవుతుందా? క్షేమంగా వెళ్తున్నాడు, లాభం రావట్లా. లాభం రాకపోగా నష్టాలు వస్తూ ఉన్నాయి. అలా నిరుత్సాహం ఇంటికి వస్తాను. అందుకని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, క్షేమాభివృద్ధి కలుగజేసి దేవుడు మనకున్నాడు. క్షేమాభివృద్ధి కలుగజేసి దేవుడు మనకున్నాడు. మీరు మీ వంతుగా మీరు చేయాల్సింది మీరు చేయండి. అది దేవుడు మీకు ఇస్తాడు. మిమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలో, ఏ విధంగా మిమ్మల్ని కృపాక్షేమాలతో ఉంచాలో అది ఆయన చేస్తాడు. క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక మాట ఏంటంటే, ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చక్కగా అర్థం చేసుకుంటే దేవుడు అన్ని విధాలుగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అక్కడేముంటుందంటే, దేవుడు ఒకనికి బుద్ధివాక్కును జ్ఞానవాక్కును ఇస్తాడనేసి చూద్దాం. 12వ అధ్యాయం, కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు క్షేమాభివృద్ధి కలుగజేసే దేవుడు అయినా అంత మాత్రమే 12వ అధ్యాయంలో, 1 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనంలో, ఇలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుసరించిన బుద్ధివాక్యమును. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషలు చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చచ్చు. ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా. కార్యసిద్ధి అంటే ప్రతివానికి, భూమి మీద ఉన్న ప్రతివానికి. దేవుడు మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టలా. మీకు కావలసిన తలాంతులు మీకు ఇచ్చాడు. కొంచెమే తక్కువ వారు, మీరు దేవదూతల కంటే కొంచెమే మీరు తక్కువ వారుగా ఉన్నారు. ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి అక్కడే ఉంది, కలుగజేయుచున్నాడు. ప్రతి దేవుని బిడ్డ మనం చేయాల్సింది మనం చేయాలి.
దేవుడు నీకు ఇచ్చినది ఏ తలాంతు అయితే ఉందో దాన్ని చక్కగా వాడుకోండి. దేవుడు మీకు ప్రత్యేకంగా ఇచ్చాడు, ప్రత్యేకంగా పంచి ఇచ్చాడు, ప్రత్యేకంగా పంచి ఇచ్చాడు. మీకు కావలసిన తగిన సామర్థ్యమును దేవుడు మీకు ఇచ్చాడు. కృపా క్షేమములు కలుగజేసే గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన మీ తలాంతును మీరు వాడుకోవాలి. హల్లెలూయా. చెప్పండి అందరూ. తలాంతును ఒకడు భూమిలో పాతి పెట్టాడు. యజమానుడు వచ్చాడు, ఏమన్నాడు? బలా మంచి దాసుడు అన్నాడా? ఏమన్నాడు? సోమరువైన చెడ్డ దాసుడు అన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏ తలాంతునిచ్చాడో, ఏ కృపావరం నీకు ఇచ్చాడో, దేవుడు నీకు ప్రత్యేకంగా పంచి ఇచ్చాడు. దాన్ని నువ్వు తెలుసుకో, దానిని అభివృద్ధి చేసుకో, దానిని నువ్వు అభివృద్ధి చేసుకో. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో నువ్వు ఏదైనా చేయగలవు. ఆ జ్ఞానం నువ్వు వాడుకో. బుర్రకు పని పెట్టు, అంతే. బుర్రకు పని పెట్టు, మెదడుకి మేత పెట్టు, నీ భవిష్యత్తు బాగుంటుంది. దేవదూతల కంటే కొంచెమే నువ్వు తక్కువడు, మర్చిపోవద్దు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సకల